ఇచ్చిన హామీలు నెరవేర్చే రాజకీయ నాయకులు ఎంతమంది? హామీలు నెరవేర్చినా సరే సొంత ఆస్తిని ప్రజల కోసం వదిలేసే నాయకులున్నారా అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎవరి గురించి? ఏమో బాస్, నేనైతే ఇచ్చిన మాట తప్పను, మడమ తిప్పను అంటున్నారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి. అనడమే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సుమారు 4 నుంచి 5 కోట్ల విలువ చేసే ఇంటిని కూల్చేసి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. గత ఏడాది జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సిందే. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్యూలు ఏర్పాటు చేసుకోవడంతో రోడ్డు విస్తరణ పనులు అధికారులు కష్టంగా మారాయి. దీంతో రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మొదట తన ఇంటిని కూల్చివేయించారు. ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఓ సంచలనం. అసెంబ్లీ ఎన్నికలో ఇద్దరు హేమహేమిలను ఓడగొట్టి హిస్టరీ సృష్టించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించడం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశ దృష్టిని ఆకర్షించారు. కామారెడ్డిలో గెలుపు తర్వాత వెంకటరమణారెడ్డి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. ఆయన మాట్లాడే విధానం, సమస్యలపై పట్టు ఉన్న అవగాహన అందరినీ ఆకర్షిస్తుంది. తాజాగా రోడ్డు వెడల్పు కోసం ఇంటిని కూల్చివేసి మరోసారి వార్తల్లో నిలిచారు. వెంకటరమణారెడ్డి కూల్చివేసిన ఇంటి విలువ మార్కెట్లో సుమారు 4 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. అన్ని కోట్లు విలువ చేసే తన ఆస్తిని వదిలేయడంపై వెంకటరమణారెడ్డిపై ప్రశంసలు వస్తున్నాయి. రోడ్డు విస్తీర్ణంలో తమ స్థలం, ఇల్లు ఉంటే ప్లాన్ మార్చేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో స్వయంగా కోట్లాది విలువ చేసే ఇంటిని కూలగొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి నేను గుడిపేది కాదు కదా. ఇప్పుడు నేను అక్కడి నుండి రమ్మంటే మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిదేమో రోడ్లు ఉంటుంది, మేమేమో ఇది జరగాలని అంటారు. ఇప్పుడు నేను తీసేసిన అనుకోండి, దాని ఐడియా ఏముంది? మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 ఇవ్వండి ఇస్తాడు, కానీ రాజేష్ 5 ఇవ్వండి ఇస్తాడు. ఇది మనం చేస్తున్నాం కాబట్టి భయం ఏం లేదు, భయపడానికి అవసరం లేదు.